హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమృతం. ఈ కథ రచించిన వారు నక్కా విజయరామరాజు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరాను. హాస్టల్లో ఉండి కాలేజీకి వెళ్ళేవాడిని. అన్నీ సర్దుకుని క్లాసులు మొదలయ్యేసరికి మా కాలేజీకి దసరా సెలవులు ఇచ్చారు. దసరా సెలవులంటే దాదాపు అక్టోబర్ నెలంతా సెలవులే. కాలేజీ మూసేస్తే హాస్టల్ కూడా మూసేస్తారు కదా, మరింకా ఇంటికి వెళ్ళాల్సిందే. హాస్టల్లోనైతే రోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం రాత్రి కడుపు నిండా భోజనం పెడతారు. రూముల్లో వెచ్చగా పడుకోవచ్చు. ఇంటికెళ్తే ఏముంది, సెలవులన్నీ ఇంట్లో బయట వానలో తడుస్తూ గడపాల్సిందే. వానలు నెలల తరబడి కురిసేవి. పొడి నేల చూద్దామన్నా కనపడేది కాదు. వర్షాకాలం అంటే ఇష్టం ఉన్నా దసరా సెలవులంటే మాత్రం ఇష్టం ఉండేది కాదు. అయినా తప్పదు కదా. నా తోటి విద్యార్థులంతా ఇంటికెళ్లాలన్న తొందరలో పెట్టెలు సర్దుకుని ముందు రోజే వెళ్ళిపోయారు. ఇంటి నుంచి మనీ ఆర్డర్ రాలేదు. నాకు ఛార్జీలు లేక ఆగిపోయాను. మాది భట్టిప్రోలు దగ్గర పల్లెటూరు. గుంటూరు నుంచి మా ఊరి మీదుగా బస్సులుంటాయి, కానీ ఛార్జీలు ఎక్కువ. అదే రైలు బండి అయితే 2 రూపాయలే. ఆ ముందు రోజే క్లాస్మేట్ ధర్మారావుని అప్పడిగాను. ₹1 కూడా లేదన్నాడు. అమ్మ తోడని ఒట్టు కూడా వేసుకున్నాడు. ఇంకా ఒక్కరిద్దరిని అడిగితే వాళ్ళు కూడా లేవన్నారు. నిజంగానే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకున్నాను. కానీ ఆ మధ్యాహ్నం వాళ్ళంతా మ్యాట్నీ సినిమాకి వెళ్తే బాధేసింది. సరే, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. చేతిలో పైసా లేదు. లగేజీతో ఎలా? వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం 5:30 గంటల రైలుకి వెళ్దామని నా ట్రంకు పెట్టెతో స్టేషన్కు చేరాను. ప్రయాణికులతో స్టేషన్ యమారద్దీగా ఉంది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ ఆ ట్రైన్కే వెళ్తారు. టికెట్ కౌంటర్ పైన ఉన్న టికెట్టు లేకుండా ప్రయాణం చేయటం నేరం, అందుకు జైలు శిక్ష, ₹200 జరిమానా విధించబడును అనే నోటీసు బోర్డు నన్ను భయపెట్టింది. నేనెప్పుడూ టికెట్టు కొనకుండా రైలు ప్రయాణం చేయలేదు. టికెట్టు లేకుండా రైలు ఎక్కితే టికెట్ కలెక్టర్ పట్టుకుంటే ఫైన్ కట్టమంటాడు. నా దగ్గర డబ్బులు లేవంటే జైల్లో పెడతారు. తర్వాత మా నాన్నగారికి కబురెడతారు. అంజయ్య గారబ్బాయి టికెట్టు కొనకుండా రైలు ఎక్కి జైలుకి వెళ్ళాడంటే మా ఊర్లో ఎంత అప్రతిష్ట, పరువు నష్టం. టికెట్టు లేకుండా రైలు ఎక్కొద్దని అంతరాత్మ ఎదురు తిరిగింది. మరెలా? ఈ ట్రంకు పెట్టెని నెత్తి మీద పెట్టుకుని కుండపోత వానలో 70 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం మాటలా? హాస్టల్ మూసేయటం వల్ల 2 రోజుల నుంచి కడుపులో ద్రవ పదార్థం తప్ప ఘన పదార్థమే పడలేదాయే. ఎట్లాగా? ట్రంకు పెట్టె మీద కూర్చొని ఆలోచించసాగాను. రైల్వే కూలీని అడిగితే 10 గంటలకు రేపల్లె వెళ్లే ఇంకో రైలుందని చెప్పాడు. అయితే అది తెనాలిలో గంటకు పైగా ఆగి మరలా బయలుదేరుతుందంట. అట్లయితే భట్టిప్రోలు చేరటానికి అర్ధరాత్రి 1 గంట పైనే పడుతుంది. దయ్యాల బండి అంటే ఇదే కాబోలు. మా నాన్న ఎప్పుడైనా తెనాలి వెళ్ళి వచ్చినప్పుడు చెబుతూ ఉండేవాడు, దయ్యాల బండి ఎక్కొచ్చానని. నాకు కొంచెం భయం వేసింది. గుంటూరు నుంచి రేపల్లి వెళ్లే ప్యాసింజర్ రైలు 1వ నంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరటానికి సిద్ధంగా ఉందనే అనౌన్స్మెంట్ వినిపిస్తూనే ఉంది. దాని మానాన దాన్ని పోనియ్యి. నేనైతే 10 గంటలకు బయలుదేరే దయ్యాల బండికే వెళ్దామని నిర్ణయం చేసుకున్నాను. దయ్యాల బండికెళ్లే ప్యాసింజర్లు ఎక్కువగా ఉండరు కాబట్టి టికెట్ కలెక్టర్లు రారని, చెకింగే ఉండదని ధర్మారావు చెప్పగా గుర్తొచ్చింది. ఇంకే దానికే పోదామనుకున్నాను. 10 గంటల వరకు కూర్చోవాలంటే ఇబ్బందిగానే ఉంది. స్టేషన్లోకి వెళ్ళటానికి లేదు. టికెట్లు ఇచ్చే కౌంటర్లో ఉన్న హాల్లోనే ఉండాలి. బిచ్చగాళ్లతో, తినుబండారాలమ్మే వాళ్లతో, వర్షానికి రాత్రికి తలదాచుకోవటానికి వచ్చిన వాళ్లతో, కుండలు, కంచాలు, గోనె సంచుల్లో, కావిడి పెట్టెల్లో పట్టుకుని భార్యాబిడ్డలతో పల్నాడు ప్రాంతానికి వెళ్ళే కూలీ జనంతో గోలగా ఉంది. అక్కడే అన్నాలు తినేవారు, చుట్టలు, బీడీలు కాల్చేవారు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు. 10 గంటలయ్యేసరికి 10 యుగాలు గడిచినట్లయింది. ఈలోపు 2 సార్లు మంచినీటి కుళాయి దగ్గరికి వెళ్ళి కడుపు నింపుకొచ్చాను. జనం బిలబిలామంటూ బయటకొస్తున్నారు. రేపల్లె నుంచి రైలు వచ్చినట్లుంది. ట్రంకు పెట్టెని తీసుకుని రేపల్లె వెళ్లే రైలు దగ్గరికి వెళ్ళాను.
జనం పల్చగా ఉన్నారు. భోగికి 5-6 కూడా లేరు. ధైర్యం చేసి భోగిలోకి ఎక్కి ట్రంకు పెట్టి దిగొచ్చాను. రైలు బయలుదేరే వరకు ప్లాట్ఫారం మీదే ఉండటం ఎందుకన్నా మంచిదనుకున్నాను. ఈలోపు ప్లాట్ఫారం మీదకి ఈ చివరి నుంచి ఆ చివర దాకా 2-3 చక్కర్లు కొట్టాను. నల్లకోటు వేసుకున్న టికెట్ కలెక్టర్ లాంటి వారెవరైనా కనబడతాడేమోనని. అలాంటి వ్యక్తి ఎవ్వరూ కనిపించలేదు. రైలు కూతేసి మెల్లగా బయలుదేరి కొంచెం స్పీడ్ అందుకుంది. ధైర్యం చేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కేశాను. రైలు 3 వంతెనలు కుగ్లర్ హాస్పిటల్ దాటి విజయవాడ మంగళగిరి రోడ్డు రైల్వే గేటు దగ్గర స్లో అయింది. ఎవరినైనా చెకింగ్కి వస్తారేమోనని భయం వేసింది. ఎవరో చైన్ లాగినట్టున్నారు. గార్డ్ వచ్చి చెక్ చేసి పచ్చదీపం ఊపగానే రైలు బయలుదేరింది. వేజెంట్ల స్టేషన్లో కొంచెం సేపు ఆగింది. ఒక్కరిద్దరు దిగినట్టున్నారు. ఒక్కొక్కరో ఇద్దరో ఎక్కసాగారు. రైలు వానతో పోటీ పడుతూ పరిగెడుతుంది. సంగం జాగర్లముడి స్టేషన్లో ఒక్కరు దిగారు. ఎవ్వరూ ఎక్కలేదు. బకింగ్హామ్ కాలువ వంతెన దాటేటప్పుడు రైలు చేసే శబ్దం వింతగా ఉంది. కాలువ అంచులు ఉరుసుకుంటూ నిండుగా ప్రవహిస్తుంది. ఆ కాలువలోని నీరే మనం తాగేదని మా హాస్టల్ వార్డెన్ ఫ్రెడరిక్ గారు చెప్పేవారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించేటప్పుడు బెజవాడ నుంచి మద్రాసు వరకు సరుకులు రవాణా అంతా పడవల్లోనే ఈ కాలువ మీదగా సాగేదని మా తాత చల్లాపి రాజారత్నం చెబుతూ ఉండేవాడు. ఆయన ఆ కాలువ మీద కళాసిగా పనిచేసేవాడు. ఆ ఆలోచనలో ఉండగానే రైలు అంగల కుదురు దాటి తెనాలి చేరింది. నేనున్న భోగి సరిగ్గా బండ్ల పుల్లయ్య ఫ్రూట్ స్టాల్ ముందాగింది. ఆ కొట్లో ఉన్న అమృతపాణి అరటిగెలలు, ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు చూసేసరికి మగతగా ఉన్న ఆకలి నిద్రలేచింది. ఆ కొట్లో ఉన్న పండ్లన్నీ తినగల ఆకలి నాది. దాని బాధకు తట్టుకోలేక కుళాయి దగ్గరకు వెళ్ళాను. అర్ధరాత్రి, ఆపై జోరువాన. స్టేషన్లో సందడే లేదు. ఇక్కడొక గంటన్నా గడపాలి. రేపల్లె నుంచి రైలు వస్తే గాని నేనిక్కిన బండి బయలుదేరదు. సింగిల్ లైను. అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూర్చోబోయే లోపే ఎవరో బిచ్చగాడు బిస్తర్ పరిచాడు. నేను కూర్చోవడానికి ఖాళీ లేదు. కాళ్ళు పీకుతున్నాయి. ఒక్క బెంచి ఖాళీ లేదు. ఉన్నవన్నీ ఇలాంటి వారితో నిండిపోయాయి. వీళ్ళు ఎంత అదృష్టవంతులో కదూ అనుకున్నాను. టికెట్టు కొనలేదన్న భయము, ఆకలి లేదు కదా వారికి. స్టేషన్లో ఉన్న సినిమా పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ దాదాపు గంట పైగా కాలక్షేపం చేశా. అప్పుడప్పుడు కొన్ని ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ బళ్ళు వచ్చి పోతూనే ఉన్నాయి. ఎందుకన్నా మంచిదని నల్లకోటు వేసుకున్న టికెట్ కలెక్టర్ల కోసం స్టేషన్ మొత్తం తిరిగాను. ఎక్కడా ఎలాంటి జాడా లేదు. ఈ వానా చలిలో ఏ రైల్వే రెస్ట్ రూముల్లోనో రగ్గు కప్పుకొని వెచ్చగా పడుకొని ఉంటారు. నేను నా భోగి దగ్గరకు వచ్చేసరికి టీ స్టాల్ ముందు కొందరు పొగలు కక్కుతున్న టీ సాసర్లో పోసుకుని తాగుతున్నారు. వర్షంలో వేడి వేడి టీ తాగటం ఎంత ఆనందం. వెంటనే మా హాస్టల్కు బెంజమిన్ ఇచ్చే టీ గుర్తొచ్చింది. అదెంత బాగుంటుందో. ఆశ చావక జేబులు తడుముకున్నాను. నిరాశే మిగిలింది. మరి కొంతసేపటికి రైలు బయలుదేరింది. రైలు ఎక్కి యథాప్రకారం తలుపు దగ్గరే నుంచున్నాను. వర్షపు జల్లు పడుతున్నా అక్కడే నిలబడి చీకట్లో వర్షాన్ని చూస్తున్నాను. కరెంటు పోయినట్టుంది. వైకుంఠపురం గుడి మసగ్గా కనిపిస్తుంది. భోగిల్లో సీట్లు లేక కాదు, నేను తలుపు దగ్గర నుంచున్నది. భోగి అంతా ఖాళీనే. నేను సీట్లో కూర్చొని ఉండగా టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ లేదని తెలిసి టికెట్ కొనకుండా దర్జాగా దొరలా కూర్చున్నావేరా అని బూతులు తిడతాడేమోనని భయమేసి ప్రయాణమంతా తలుపు దగ్గరే నిలబడాలని ముందే నిర్ణయించుకున్నాను. అందుకే కాళ్ళు విపరీతంగా పీకుతున్నాయి. వానజల్లుకి బట్టలు ముద్దయినాయి. రైలు జంపని, వేమూరు, పెనుమర్రు స్టేషన్లు కూడా దాటేసింది. ఈ స్టేషన్లో ఒక్కరూ ఎక్కి దిగిన వారు లేరు. పెనమ్మరు దాటి పెద్ద కాలువ వంతెన మీదకు రైలు వచ్చేసరికి ఇక వచ్చేదే భట్టిప్రోలని సంతోషం కలిగింది. అంతలోనే భయం వేసింది. ఇక్కడెవరన్నా టీసీ ఉండడు కదా, పట్టుకుంటే ఇంకా ప్రమాదం. మా నాన్నకు తెలిసిన వారు చాలామందే ఉన్నారు భట్టిప్రోల్లో. స్టేషన్ వచ్చింది. పెట్టె పట్టుకుని భయంగా దిగాను. 2-3 దిగారు నాతో పాటు. స్టేషన్లో పురుగు లేదు. నా అదృష్టం కొద్దీ కరెంటు కూడా లేదు. భట్టిప్రోలు అంటూ రైల్వే కళాసి అరుచుకుంటూ రైలుకి చివరి నుంచి ఈ చివరి వరకు పోతున్నాడు. స్టేషను బయటకొచ్చేటప్పుడు ఎవరికంటన్నా పడతానేమోనని భయపడ్డాను. అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు. స్టేషన్ బయట మెట్ల మీద నుంచున్నాను. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. ఎవరికీ భయపడనవసరం లేదు. అక్కడి నుంచి మా ఊరెళ్ళే రిక్షాలేమన్నా ఉన్నాయా అని చూశాను. ఎవ్వరూ లేరు. వరదయ్య హోటల్ దగ్గర కూడా ఒక్క పురుగు లేదు. దిగిన వారిలో మా ఊరెళ్ళేవారైనా ఉన్నారా అని చూశాను. వాళ్ళెప్పుడో వెళ్ళిపోయారు. పెట్టె నెత్తిన పట్టుకొని వర్షంతో తడుస్తూ బయలుదేరాను.
ఇక్కడి నుంచి మా ఊరు ఎంత లేదన్నా 7 కిలోమీటర్ల పైమాటే. వేగంగా నడిస్తే 2 గంటల్లో చేరొచ్చు. ఇంటికెళ్ళగానే ముందుగా కడుపు నిండా అన్నం తినాలి. వెచ్చటి దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోవాలి. ఆలోచనలో ఉండగానే అట్టమిల్లు దాటి భట్టిప్రోలు బస్టాండ్ వచ్చేసింది. జానీ కొట్లో లైట్లు లేవు. కోటయ్య కొట్లో గుడ్డి దీపం వెలుగుతుంది. ఒక్క పురుగు మెదలటం లేదు. ఈ టైంలో ఎవరుంటారు నా పిచ్చి గాని. కరింశెట్టి వెంకటేశ్వర్ల గారిల్లు దాటి తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాల దగ్గరకొచ్చేశాను. దాని వాచ్మెన్ పోతురాజు నాకు బాగా తెలుసు. నేను మా అన్నయ్య చదివింది అక్కడే, ఆ స్కూల్లోనే. ఈ రాత్రికి ఏ క్లాస్ రూమ్లో అయినా బెంచీ మీద పడుకుని తెల్లారి లేచి వెళ్తే ఆకలి ముందు నిద్రాదేవి ఓడిపోయింది. వర్షంతో పోటీ పడుతూ వేగంగా నడవసాగాను. రోడ్డుకి 2 వైపులా ఉన్న చింత, మామిడి, నేరేడు చెట్లు గాలికి పిచ్చిగా తలలూపుతున్నాయి. అంతా చీకటైనా అలవాటు పడ్డ బాట కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. రోడ్డు మీద పురుగు మెదలటం లేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళే లారీలు తప్ప దూరంగా అద్దెపల్లి నుంచి కుక్కలు మురుగుతున్నాయి. అద్దెపల్లి మసీదు, బుర్రతోములు, సాలి చెరువు దాటి ముసలమ్మ సత్రం దగ్గరికి చేరేసరికి అక్కడున్న బావి గుర్తుకొచ్చింది. ఆ బావిలో నీళ్లు తాగేవాళ్ళం. మా టిఫిన్ బాక్సుల్లో ఇంట్లో వాళ్ల కోసం తీసుకెళ్లేవాళ్ళం. కొబ్బరి నీళ్ల కంటే తీయగా ఉండేవి. బొక్కెన కోసం వెతికాను. చీకట్లో కనపడలేదు. సత్రంలో ఎవరో బిచ్చగాళ్ళు కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నారు. లోనకెళ్ళి అడుగుదామనుకున్నా. కానీ బావిలో నీళ్లు వంగితే చేతికందేలా ఉన్నాయి. వంగి దోసిటితో కడుపు నింపుకున్నాను. తాగి బయలుదేరాను. మా ఊరు బస్టాండ్ దగ్గరున్న గౌండ్ల అర్జునయ్య ఇల్లు చేరేసరికి అంతా బురద బురదగా ఉంది. ఇప్పటి వరకు తారొడ్డు మీద ఇబ్బంది లేకుండా నడిచాను. ఇక్కడి నుంచి బురద, మోకాళ్ల లోతు బురద. ఈ బురదలో నడవటం కొత్తేమీ కాదు నాకు. ఇబ్బంది కూడా లేదు. కొంచెం ఆలస్యం అవుద్ది. ఇంకెంత 10 నిమిషాలు. మా ఇంటికి చేరి కడుపు నిండా తిని హాయిగా పడుకోవచ్చు. మా ఊరు మలుపు నీళ్ల తొట్టి దగ్గరున్న ముద్దాల బసవయ్య గుడిసెల్లో నుంచి గుడ్డి దీపం వెలుతురు కనిపిస్తుంది. ఊళ్ళోకొచ్చిన తర్వాత కరణం గారింటి ముందున్న పెద్ద కాలువలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాను. గౌండ్లిళ్ళన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఈడే వెంకటేశ్వర్లు మాస్టారింటి ముందు మాత్రం వాన నీటితో చెరువులా తయారయ్యింది. అందులో వందల సంఖ్యలో కప్పలు చేరి బెకబెకామంటూ విపరీతంగా శబ్దం చేస్తున్నాయి. షావుకారి పిచ్చయ్య గారి ఇల్లు సీతారామయ్య సోడా కొట్టు దాటి ఇంటి దగ్గరకు రాగానే నా రాక ఎలా పసిగట్టిందో. రయ్యమంటూ మా టైగర్ వచ్చి కుయ్యి కుయ్యి కుయ్యమని నా కాళ్ళు చుట్టేసి తిరిగి ఇంట్లో పరిగెత్తింది. నా రాక ఇంట్లో వాళ్ళకి చెప్పటానికి. డోకుపర్తి దీనమ్మ గొడ్ల గడ్డేస్తూ నన్ను పలకరించింది. ఆ వైపు రోడ్డులో నుంచి సలగాల దుర్గయ్య పాడుతున్న రాయభారం పద్యాలు రాగయుక్తంగా వినిపిస్తున్నాయి. ఇంటికి చేరేసరికి మా నాయనమ్మ, అమ్మ, జయబాబు, నిర్మల అందరూ మెలకుగానే ఉన్నారు. ట్రంక్ పెట్టి తీసుకెళ్లి లోపల పెట్టింది నిర్మల. వారిని చూడగానే నా అలసటంతా మాయమైపోయింది. కానీ ఆకలి మాత్రం అట్లాగే ఉంది. ముందుగా అన్నం పెట్టమ్మా, చాలా ఆకలిగా ఉంది అన్నాను. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. నాకు అర్థం కాలేదు. మీరు మాట్లాడుకుంటూ ఉండమని చెప్పింది. మా నాయనమ్మ ఇంట్లోకి వెళ్ళింది. తల తుడుచుకోమని తువ్వాలు తెచ్చిచ్చాడు జయబాబు. కుండలో అడుగున మిగిలిపోయిన మెరికలు అప్పటికప్పుడు దంచి చెరిగి నూకలతో అన్నం వండింది. అన్నం తుకతుకుతుకా ఉడుకుతుంటే ఎక్కడలేని ఆకలేసింది. బట్టలు మార్చుకొని పొడి బట్టలేసుకున్నాను. 10 నిమిషాల్లో గుంట గిన్నెలో వేడి వేడి గంజన్నం పోసుకొచ్చింది మా నాయనమ్మ. దాంట్లో ఉప్పు గల్లేసి ఆ గిన్నెను ఆబగా లాక్కొని అన్నం మొత్తం గబగబా తినేసి మిగిలిన గంజి గటగటా తాగేశాను. అంత రుచిగల అన్నం ఇంతవరకు తినలేదు. అందరూ నా వెంకే కన్నార్పకుండా చూస్తున్నారు. మీరు తిన్నారా అని అప్పుడు అడిగాను. ఇంట్లో బియ్యం లేక ఈరోజు అన్నం వండుకోలేదయ్యా అని చెప్పింది నిర్మల. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.